వెలుతురు అనేటటువంటిది ఆ యొక్క ఇంటిలో ప్రకాశించడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అదే దీప స్తంభం మీద గనక ఆ దీపము నుంచితే ఆ ఇంటిలో మొత్తానికి ఏమవుతుందంటే వెలుగొస్తుంది. ఇక రాయబడుతున్న మాట, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నాడు. మనుషుల ఎదుట మన వెలుగు ఏం చేయాలంట అంటే క్లియర్గా ఆ వెలుగు మనతోనే ఉండిపోకూడదంట. ఇప్పుడు ఆ వెలుగు మనం ఎవరి ముందు చూపించాలంటే మనుషుల ఎదుట చూపించాలి. లేఖనం మాట్లాడుతూ ఉంది, మనుషుల ఎదుట మీ వెలుగును గనక వారు చూస్తే పరలోకమందున్నటువంటి తండ్రిని వారు మహిమపరుస్తారు. కాబట్టి వారి ఎదుట మన వెలుగు ఏమవ్వాలంట, ప్రకాశం అవ్వాలి. ఇప్పుడు మన విశ్వాసి అని ఎదుటి వారు అందరికీ కూడా తెలిసేటట్లుగా మన క్రియలు ఉండాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అర్థమైందా పిల్లరా? ఎదుటివారు చూడంగానే ఏమర్థం అవ్వాలి? విశ్వాసి అని అర్థమయ్యేటట్లుగా మన క్రియలు వారికి కనపడాలి. ఆమేన్. అంతేనండి. మన క్రియలు ఎలాగుంటాయంటే, ఇదిగో ఈరోజు గుంట తీశారు, అందులో ఈరోజు గనక సమాధి చేయకపోతే కోడి పిల్లని చంపి ఆ గుంటలో పెట్టాలి, అప్పుడే కీడు పోయిద్ది అనే సమాజంలో మనం ఉన్నాం. అంతేనండి. చెప్పండి, కొంచెం స్వరం మీద చెప్పండి. అంతేనా? గ్రామానికి ఏమంట వచ్చిద్దని నిజంగానే? గ్రామానికి కీడు వచ్చిద్దని నిజంగానే? చెప్పండి. వచ్చిద్దా రాదు? ఒకే మాట, వచ్చిద్దా రాదా? రాదు అనే నమ్ముతున్నా. మీరు వచ్చిద్దంటారా రాదంటారా? ఆమేన్. రాదు పిల్లారా. అవన్నీ కూడా మన అపోహలు అన్నమాట. ఏ కోడి పిల్లని కోస్తే కీడంతా పోయిద్దేంది? పోయిద్దండి? ఏమి కూడా పోదు. ఇప్పుడు మన మనుషుల ఎదుట మన సత్క్రియలు, మన వెలుగు కనబడాలి. మనుషుల ఎదుట మన వెలుగు కనబడాలి. వారితో పాటు జత కలిసి నిజమే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది అని ఉండకూడదు.